నమస్తే అన్నగారు, మీ పేరు చెప్పండి, ఏం చేస్తారు? నా పేరు లక్ష్మారెడ్డి, నేను ప్రైవేట్ కాలేజ్ లెక్చరర్. ఓకే, ఇప్పుడు కరీంనగర్ లో మరికొన్ని రోజులలో అయితే కార్పొరేషన్ ఎలక్షన్లు రాబోతున్నాయి. సో ఓట్ల పండుగ అయితే రాబోతుంది. ఎలా ఉంది వాతావరణం, ఎలా ఉంది, ఎలా ప్రచారం ఎవరెవరు నిర్వహిస్తున్నారు, క్యాండిడేట్లు ఎవరు బాగున్నారు, ఏ పార్టీకి అవకాశాలు ఉన్నాయి? ప్రస్తుతానికి అయితే బీజేపీకి అవకాశాలు ఉన్నాయి. మరి వేరే పార్టీలో డబ్బులు గిట్ట పెడితే చెప్పలేము, కానీ బీజేపీ వచ్చే అవకాశాలే ఉన్నాయి. ఎందుకంటే కాంగ్రెస్ పాలన చూసినాం, బీఆర్ఎస్ పాలన చూసినాం, కాబట్టి బీజేపీకి ఒకసారి అవకాశం ఇస్తే వాళ్ళ పాలన చూస్తాం కదా. మేయర్ స్థానం బీజేపీకి వస్తే బాగుంటుందని. అంటే ఇక్కడ సంజయ్ అన్న మంత్రిగా ఉన్నారు కాబట్టి సంజయ్ అన్న హవా ప్రభావం ఉంటుంది. ఎట్లయినా ఉంటుంది, ఎందుకంటే స్మార్ట్ సిటీ నిధులు అతనే తీసుకొచ్చిండు కదా. దేనికైనా ఒప్పుకోవాలి, ఉన్నది నిజం ఒప్పుకోవాలి. అది ఆ స్మార్ట్ నిధులు తీసుకొచ్చడం వల్ల ఈ లెక్క అభివృద్ధి చెందింది. ఇప్పుడు మామూలు కార్పొరేషన్లు తెలంగాణలో ఇంకా మిగతా కూడా ఉన్నాయి, కానీ ఆ మిగతా కార్పొరేషన్ల కంటే ఎక్కువ డెవలప్ అవుతుంది కరీంనగర్ చూసుకున్నట్టయితే. సో అది బండి సంజయ్ గారి పుణ్యం అనుకోవచ్చు, స్మార్ట్ సిటీ పుణ్యం అనుకోవచ్చు. అంతేగా ఒక ఎంపీ గారు అక్కడ నిధులు తీసుకొచ్చడం వల్ల ఇలా అభివృద్ధి జరిగింది. అది బీజేపీతోనే సాధ్యం, ఎందుకంటే అవినీతి రహితమైన పాలన అందిస్తుండు మోడీ గారు. అది ఆ విషయంగానే దేశం బాగుపడుతుంది. అక్కడ బీజేపీ ఉండే కరెక్ట్. ఏంది గత ఇప్పుడు ఒక 15-20 ఏళ్ళ నుంచి దాదాపుగా చూసుకున్నట్టయితే మోడీ ప్రభావం వన్ సైడ్ గా నడుస్తుంది. ఏ స్టేట్ లో కూడా బై ఎలక్షన్ వస్తే కాంగ్రెస్ డమాల్, బీజేపీ వస్తుంది. సో ఇప్పుడు ఈ కార్పొరేషన్ ఎలక్షన్ల మీద ప్రభావం, మోడీ ప్రభావం, కేంద్ర ప్రభుత్వ ప్రభావం అనేది ఎంత వరకు ఉంటుంది? ఖచ్చితంగా ఉంటుంది. మోడీ ప్రభావం అయితే ఖచ్చితంగా ఉంటుంది. అల్టిమేట్ గా అక్కడ అవినీతి రహితమైన పాలన సాగిస్తుందంటే మన భారతదేశం అభివృద్ధి చెందింది. లేకపోతే ఈ 10-12 సంవత్సరాల ఇంత అభివృద్ధి జరిగిందంటే 4th ప్లేస్ లోకి వచ్చింది మనది. ఎకానమీ 4th ప్లేస్ కి వచ్చింది. ఇక అంతకన్నా 200 చిల్లర దేశాలల్లో మన 4th ప్లేస్ లో ఉండాలంటే గర్వకారణంగా మన ఏ విధంగానైనా ఇటు చూసినైనా గర్వకారణంగా ఉన్నది. మనకు ఆయుధాలు లేకుండే, ఆర్మీ లేకుండే, ఇప్పుడు ఎంత అభివృద్ధి చెందింది. ఇప్పుడు మనం వేరే దేశాలకి ఇంకా ఎక్స్పోర్ట్ చేస్తున్న పరిస్థితి. ఇప్పుడు రక్షణ వ్యవస్థ చాలా బలంగా అయింది. అవునవును, గతంలో చూసుకుంటే ఇప్పుడు చాలా బెటర్ గా ఉన్నాం. చాలా అంటే వాళ్ళు 12 years లో ఎన్ని ఏళ్ళని చేసిర్రు. రామ మందిరం చేసిర్రు, 370 ఆర్టికల్ చేసిర్రు, ప్లస్ 3 తలాక్ చేసిర్రు. స్వచ్ఛమైన పరిపాలన ఇస్తారు అక్కడ. అది సో ఇప్పుడు బండి సంజయ్ గారి ప్రభావం ఉంటుంది అనుకుంటారా? ఇప్పుడు మేయర్ స్థానం వచ్చేందుకు అన్ని సరిపోయే సీట్లు కొట్టే అవకాశాలు ఉన్నాయి అంటారు? ఉంటది, ఎట్లయినా ఉంటది. అక్కడ మోడీ, ఇక్కడ సంజయ్. కరీంనగర్ లో మరికొద్ది రోజుల్లో కార్పొరేషన్ ఎలక్షన్స్ అయితే రాబోతున్నాయి. ఒక మైనారిటీ ఓటర్ అయితే మనతో పాటు ఉన్నారు. తను ఏమనుకుంటారు, డివిజన్ లో ఎలా ఉంది పరిస్థితి? మరి ప్రచారం అయితే బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ 3 పార్టీలు చేస్తున్నాయి. సో పోటీ ఏ పార్టీల మధ్యలో ఉంటుంది అనే విషయం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీ పేరు చెప్పండి, మీరు ఇక్కడ కరీంనగర్ లో ఉంటారు? రజియా బేగం అండి నా పేరు. కరీంనగర్ వైలల్లపల్లి. ఎట్లా ఉంది? అన్ని పార్టీలు మొత్తానికి అయితే ప్రచారం చేస్తున్నారు. సో ఎట్లా ఉంది? క్యాండిడేట్లు ఎవరైతే బాగుంటది కార్పొరేటర్ గా? కార్పొరేటర్ గా అన్న సత్యన్న అంటే మాకు నమ్మకం ఉన్నది. బీజేపీ పార్టీ తరఫున మాకు నమ్మకం ఉన్నది, చేస్తాడన్న ఒక నమ్మకం ఉన్నది, కాబట్టి మేము ఇతన్ని కోరుకుంటాను. ఎటువంటి వ్యక్తి ఇప్పుడు అంటే అందుబాటులో ఉంటారా? ఇప్పుడు అందుబాటులోనండి. ఆయన పార్టీలో ఉన్నా కానీ లేకున్నా కానీ ఒకటే లాగున్నాడు. పార్టీలో ఉన్న ఒక రకం, పార్టీలో లేనప్పుడు ఒక రకం. ఆయన ఇంటికి వచ్చిన ఈ రకంగా మాట్లాడతలేను. ఆయన ఎట్లా అంటే మాకు తెలుసు కాబట్టి మేము ఆయనను కోరుకుంటాను. నేనే కాదు, మా ముస్లింస్ అందరు కూడా అదే కోరుకుంటాను. మొత్తం మైనారిటీ ఓట్లన్నీ ఉన్నాయి, 100% ఉన్నాయి. నేను గ్యారంటీ ఇస్తా. పోటీ ఎవరెవరికి ఉంటది? అవునండి, పోటీ ఉంటది. ఇప్పుడు ఎవరికైనా పోటీ ఉంటుంది. నేను గెలవాలి అందరికీ ఉంటది, అందరికీ కోరుకుంటాం. కానీ అది ఎవరు ఏంటిది కదా. కాబట్టి నాకు 100% మనకు సత్యన్న గెలుస్తాడని నమ్మకం ఉన్నది, గెలుస్తాడు. ఓకే, అంటే ఇప్పుడు ఒకటి అడుగుతున్నా, మైనారిటీ అంటే మామూలుగా బీజేపీకి కొంచెం దూరంగా ఉంటారు. ఇక్కడ మేయర్ సీట్లు గెలవాలి అంటే కొన్ని మైనారిటీ ఓట్లు ఎక్కువగా ఉన్నాయి, డివిజన్లు కూడా ఉన్నాయి. సో అక్కడ ఇప్పుడు వేరే డివిజన్ల ఎట్లా ఉంది పరిస్థితి? ఇప్పుడు బీజేపీకి మైనారిటీలు అనుకూలంగా ఉన్నారా లేదా? మీ అవగాహన ప్రకారం ఉన్నారు, 100% ఉన్నారు. ఇప్పుడు పార్టీ బీజేపీలో ఉన్నది, టీఆర్ఎస్ లో అన్నది కాదండి. వ్యక్తిని చూస్తున్నాం మేము, పార్టీని చూస్తలేము మేము, వ్యక్తిని చూస్తున్నాం. కాబట్టి ఈ వ్యక్తిని చూస్తాం, వ్యక్తిని గెలిపించాలని కోరుకుంటాం. ఇప్పుడు అంటే మొత్తం కార్పొరేషన్ లో బీజేపీకి అంటే మేయర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు గతంలో అయితే కాంగ్రెస్, బీఆర్ఎస్ కు 2 సార్లు అంటే అవకాశాలు వచ్చినాయి. ఈసారి బీజేపీకి అవకాశాలు ఉన్నాయండి. ఇప్పుడు ఇక్కడ ఎందుకంటే బండి సంజయ్ గారు సెంట్రల్ మినిస్టర్ గా ఉన్నారు. సో అంటే కొంచెం తన ప్రభావం ఉంటుంది, బండి సంజయ్ గారి ప్రభావం ఉంటుంది. సో ఎట్లా ఉంది అంటే ఇప్పుడు కార్పొరేషన్ గెలిచే అవకాశాలు
ఉన్నాయంటారా? ఉంటుంది, 100% ఉన్నాయి. 100% గెలిచే అవకాశం ఉన్నది, గెలుస్తాడు. ఇప్పుడు క్యాండిడేట్లు అంతా మీకు దాదాపు కొందరు తెలిసే ఉంటారు, అంటే దాదాపు ఏంటంటే 30 years అవుతుంది నేను ఇక్కడ ఉండబట్టి అందరికి తెలుసు కాబట్టి నాకు 100% గెలుస్తాడు. నేను హామీ ఇస్తున్నా ఓట్ అయిపోయినాక కూడా మళ్ళీ వచ్చి కూడా ఇదే రజియా బేగం మళ్ళీ ఇదే ఇంటర్వ్యూ ఇస్తుంది, మాట్లాడుతుంది. ఓకే 100% అంత నమ్మకం ఉన్నది మాకు. బస్ గెలిపిస్తాం కూడా. బీజేపీ 100% వస్తుంది.